హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రీసెంట్గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఓం భీమ్ బుష్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. భైరవపురం అనే ఊరిలో రాత్రిపూట ఎవరో మాంత్రికుడు సంస్కృతంలో మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజ చేయడంతో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే హైదరాబాద్లోని ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ శ్రీకాంత్ అయ్యంగార్ మీద సీన్ ఓపెన్ అవుతుంది. కృష్ణకాంత్గా శ్రీ విష్ణు, వినయ్గా ప్రియదర్శి, మాధవ్గా రాహుల్ రామకృష్ణ అనే ముగ్గురు స్టూడెంట్స్ అతని దగ్గర పిహెచ్డి చేయడానికి వస్తారు. కానీ ఆ కాలేజీలో నానా రచ్చ చేసి అక్కడ నుంచి గెంటివేయబడి అనుకోకుండా భైరవపురం చేరుతారు. అక్కడ బ్యాంక్ బ్రోస్ పేరుతో ఒక సైంటిస్ట్ షాప్ తెరవటం, సైన్స్ని వాడుకొని నానా రకాల కామెడీ వైద్యాలు గట్రా చేసి ఆ ఊరి జనం నుంచి డబ్బులు సంపాదించడం వంటివి చేస్తుంటారు. ఆ ఊరి పెద్ద ఆదిత్య మీనన్ కూతురు జలజ ప్రేమలో పడతాడు శ్రీ విష్ణు. ఇదిలా ఉండగా తమ వ్యాపారానికి అడ్డొస్తున్నారని ఈ ముగ్గురు సైంటిస్టులకి పబ్లిక్గా ఒక ఛాలెంజ్ విసురుతాడు ఆ ఊరి క్షుద్ర మాంత్రికుడు. ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న సంపంగి అనే దయ్యం ఉన్న కోటలోకి వెళ్ళి అక్కడున్న గుప్త నిధులు తేవాలన్నదే ఆ ఛాలెంజ్. శ్రీ విష్ణు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ 3 కండిషన్స్ పెడతాడు. ఫస్ట్ది ఆ ఊరి పెద్ద కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని. సెకండ్ది తెచ్చిన నిధులు సగం ఊరి పెద్దకి, సగం తనకి. థర్డ్ కండిషన్ క్షుద్ర మాంత్రికుడికి గుండు చేయించాలని కండిషన్స్ పెడతాడు. వాళ్ళు దానిని యాక్సెప్ట్ చేస్తారు. ఆ కోటలోకి తన ఫ్రెండ్స్తో కలిసి శ్రీ విష్ణు వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్ళిన దగ్గర నుంచి ముగ్గురు నిధి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కామెడీ చాలా హిలేరియస్గా ఉంది. రాహుల్ రామకృష్ణ యాంటీ గ్రావిటీ వాల్ కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ ప్రాసెస్లో శ్రీ విష్ణుకి 2 కీస్ దొరుకుతాయి. ఆ సంపంగి దయ్యం ఫస్ట్ ప్రియదర్శికి కనిపిస్తుంది, తర్వాత రాహుల్ రామకృష్ణకి కనిపిస్తుంది. వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడుకుంటుంది. ఆ తర్వాత శ్రీ విష్ణుకి కనిపిస్తుంది. కానీ శ్రీ విష్ణుని ఏమీ అనదు. తనని ప్రేమతో చంపపై నిమిరి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ ముగ్గురు సంపంగి రూమ్లోకి వెళ్తారు. వీళ్ళని చూసి ఆనందంతో నాట్యం చేస్తుంది. అక్కడ 3వ కీ దొరుకుతుంది. ఆ 3 కీస్ కలిపి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అందులో సంపంగికి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే సంపంగి కేరళలో మౌలి రాజ్యంలో రాజు కొడుకు. కానీ తనకి అన్ని ఆడవాళ్ళ లక్షణాలు ఉంటాయి. ఆ రాజు తన కొడుకుని చిత్రహింసలు పెడుతుంటాడు. తనకి యుద్ధ కళలు నేర్పించడానికి మదన్ అనే వ్యక్తిని నియమిస్తాడు. కానీ మదన్ కూడా అవే లక్షణాలు కలిగి ఉండటం వలన వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఆ విషయం తెలుసుకున్న రాజు వారిని చంపడానికి ప్రయత్నిస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయి భైరవపురం చేరుకొని అక్కడ ఒక కోటలో ఉంటారు. మదన్ సంపంగిని కోటలో ఉండమని చెప్పి బయటికి వెళ్తాడు. వాళ్ళ నాన్న మదన్ని చంపేస్తారు. ఈ విషయం సంపంగికి తెలియదు. ఎంతమంది చెప్పినా వినదు. తన కోసం 400 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మదన్ కూడా శ్రీ విష్ణులాగా ఉంటాడు. ఈ స్టోరీ తెలుసుకున్న శ్రీ విష్ణు సంపంగిని పెళ్లి చేసుకుంటా అని మాటిస్తాడు. ఇంతలో కోటలోకి స్వరంగం ద్వారా రచ్చరవి వస్తాడు. పెళ్లి విషయం తెలుసుకొని ఊర్లో వాళ్ళందరికీ చెప్తాడు. ఊర్లో వాళ్ళంతా కోటకి వచ్చి దయ్యంతో పెళ్లి వద్దంటారు. శ్రీ విష్ణు అందరినీ కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతలో మాంత్రికుడు వచ్చి పెళ్లిని ఆపమని చెప్తాడు. సంపంగి దయ్యంకి కోపం వచ్చి మాంత్రికుని బాగా కొడుతుంది. ఆ తర్వాత శ్రీ విష్ణు ఆ దయ్యంని పెళ్లి చేసుకొని తనకి విముక్తి కలిగిస్తాడు. ఆ దయ్యం వెళ్తూ నిధిని శ్రీ విష్ణువుకి ఇస్తుంది. ఆ నిధుల సగభాగము ఊరి పెద్దకి ఇచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. 3వ షరతు ప్రకారం ఆ మాంత్రికుడికి గుండు కొట్టిస్తారు. తీరా చూస్తే తను శ్రీ విష్ణు వాళ్ళ సీనియర్. ఇక్కడతో మూవీ పూర్తవుతుంది. రాహుల్ రామకృష్ణ ఇంకో రూమ్ డోరు ఓపెన్ చేస్తాడు. లంబసింగి అనే పేరు. ఓం భీమ్ బుష్ పార్ట్ 2 టైటిల్తో మూవీ ఎండ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.